అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది నవ్య గారు. కపాలి ఆత్మ ధనిష్ఠుని ముట్టుకోబోయే టైంకి అంతకు ముందు వచ్చిన సింహం కపాలి మీదికి వచ్చింది. కపాలి ఆత్మ దాని నుంచి తప్పించుకోవటానికి పరిగెడుతున్నా సింహం వదలకుండా వాడి వెంటే పడుతుంది. అలా అడవంతా ముందు కపాలి ఆత్మ వెనక సింహం తిరుగుతున్నారు. ఇటు దార్శక్కి కొంచెం కొంచెం స్పృహ వస్తుంది. మెల్లగా పైకి లేచి పక్కనే ఉన్న వంశీని చూసి దగ్గరికి వెళ్ళి లేపుతున్నాడు. వంశీ మెల్లగా కళ్ళు తెరవగానే తనని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టి ధనిష్ఠని కూడా లేపి కారులో కూర్చోబెట్టి ఇటు వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చునేలోపు ఒంట్లో శక్తిపోయి కింద పడబోతూ పక్కనే ఉన్న సైడ్ మిర్రర్ని పట్టుకున్నాడు. అంతే, కొన్ని గాజు ముక్కలు తన చేతిలోకి దిగిపోయాయి. అంతకుముందు గబ్బిలాలు కారు మీద దాడి చేసినప్పుడు వాటిని కూడా పగలగొట్టాయి. అది చూసుకోకుండా చేయి పెట్టేసరికి అవి చేతిలోనికి దిగిపోయాయి. అలానే ఓపిక తెచ్చుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కానీ అంతలోనే ఆస్తికలు గుర్తొచ్చి ధీరజ్కి కాల్ చేసి వంశీ వాళ్ళ గురించి వాళ్ళు ఉన్న లొకేషన్ చెప్పి తాను ఆస్తికల కోసం ఓపిక తెచ్చుకొని అడవిలోకి వెళ్ళాడు. దార్శిక్ అటు వెళ్ళగానే ధనిష్ఠకి మెలకువ వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. లోపల వంశీ స్పృహ లేకుండా పడి ఉన్నాడు. దార్శిక్ కనిపించట్లేదు. కార్ దిగి చుట్టూ చూస్తూ అక్కడ దారంతా రక్తం పడి ఉండటంతో దాన్ని అనుసరిస్తూ వెళ్ళింది తను కూడా. దార్శిక్ కొద్ది దూరం వెళ్ళాక సింహం కపాలి ఆత్మ రెండూ కలబడుతున్నాయి. ఆత్మ తన శక్తులన్నీ ఉపయోగించి సింహంని బాగా గాయపరిచి అది కదల్లేని స్థితికి తెచ్చింది. దార్శిక్ ఆ ఆత్మ మీదికి వెళ్తుంటే అది దార్శిక్ని కూడా గాయపరిచింది. అది ఇప్పుడు అంతకు ముందు కంటే శక్తివంతమైనది. పైగా దార్శిక్ కూడా అప్పటికీ ఓపిక లేకపోవడంతో ఇక ఆత్మని అడ్డుకునే దారి లేకపోయింది. దార్శిక్ని వెతుకుతూ వచ్చిన ధనిష్ఠ అది చూసి అపర కాలిలా మారి కపాలి మీదికి విరుచుకుపడింది. గాలిలో ఎగిరి తన చేతిని ఆకాశం వైపు చూపగానే అమ్మవారి శూలం తన చేతిలో ప్రత్యక్షమైంది. దాన్ని ఆ ఆత్మ మీదికి విసరగానే అది భీకరంగా అరుస్తూ అక్కడే భస్మమైంది. వాడి ఆహాకారాలు విన్నట్టు ఉంది. వాతావరణంలో కూడా మార్పులొచ్చాయి. గాలి హోరున వీస్తుంది. ఆకాశం కూడా మర్చిపోయి ఆ పవిత్ర గంగనే భూమికి మరోసారి దిగి వచ్చినట్టు వచ్చే ఆ వర్షంలో ఆ దుష్టుడి బూడిద ఆ వాననీటిలో కలిసిపోయింది. వాడి పీడ విరగడయింది. ధనిష్ఠ అక్కడే పడిపోయింది. ధనిష్ఠ వాళ్ళని వెతుకుతూ వచ్చిన ధీరజ్కి కార్లో వంశీ మాత్రమే కనబడేసరికి అడవిలో వెతుకుతూ కొద్ది దూరం వెళ్ళగానే దర్శి ధని ఇద్దరూ స్పృహ లేకుండా ఉండటం చూసి వాళ్ళనక్కడి నుండి తీసుకెళ్లాడు. 2 రోజుల తర్వాత అప్పుడే దర్శి ధని వంశీలకి మెల్లగా స్పృహ వస్తుంది. మరో 2 రోజులకి పూర్తిగా కోలుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆఫీస్ వర్క్ చూసుకుంటూ వాళ్ళ లైఫ్ని సాగిస్తున్నారు. దియా సుధీర్ల పెళ్లి జరిగింది. దార్శిక్ వాళ్ళ పెళ్లికి గిఫ్ట్గా ఆ ఊరిలో దియా కోరినట్టు ఒక స్కూల్ కట్టించి ఫ్రీగా అక్కడి పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు. వంశీ కృపాల పెళ్లి కూడా జరిగిపోయింది. ధనిష్ఠ పేరెంట్స్ వంశీ తరపున, దార్శిక్ పేరెంట్స్ కృపా తరపున ఉండి పెళ్లి జరిపించారు. దార్శిక్ వాళ్ళ పెళ్లి ఒక 4 ఏళ్ల తర్వాత చేసుకుందామని ఆగారు. ధీరజ్ వాళ్ళు కూడా అప్పుడే చేసుకుంటామని ఆగారు. హరి పూర్తిగా మారిపోవడంతో ధరణి కూడా క్షమించి తనతో మామూలుగానే ఉంటుంది. హరి వాళ్ళ చెల్లికి తన ఆఫీస్లోనే జాబ్ ఇచ్చాడు దార్శిక్. కిషోర్, దార్శిక్ డాక్టర్ ఫ్రెండ్. హరి చెల్లెలు సిరిని ఇష్టపడటంతో తనకి కూడా ఓకే కావటంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. ఆ తర్వాత కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత కళ్యాణ మండపంలో దార్శిక్, ధనిష్ఠ, ధీరజ్, దివ్యల పెళ్లి. పెళ్లి మండపమంతా సందడి సందడిగా ఉంది. అవును దర్శి, నువ్విలా పెళ్లిపీటలు ఎక్కడం రెండోసారి కదా అంటాడు ధీరజ్. ఫస్ట్ టైం దుర్గతో పెళ్లికెక్కావు, మళ్ళీ ఇప్పుడు ఈ రాక్షసితో పెళ్లికి. అమ్మో, చాలానే అడ్వెంచర్లు చేశాంరా బాబు. మీ దయతో కానీ ఆ కపాలిగాడి అంతం మాత్రం చూడలేకపోయాము. ఆ మాట వినగానే ధనిష్ఠ ఏదో ఆలోచనలో ఉంది. ఆ ఆలోచనలు కొన్ని రోజుల ముందుకు వెళ్ళాయి. దార్శిక్ వాళ్ళకి పెళ్లి ముహూర్తం పెట్టించిన రోజు రాత్రి ధనిష్ఠ నైట్ డిన్నర్ చేసేసి అందరితో కాసేపు మాట్లాడి రూమ్కు వెళ్ళి పడుకుంది. అర్ధరాత్రి సరిగ్గా 11:55 ఎవరో తన గొంతు పట్టుకొని గాలిలో లేపుతున్నట్టు ఎదురుగా తన మొహంలో మొహం పెట్టి ఎవరో ఉన్నారు. ముఖంలో సగభాగం రక్తంతో నిండిపోయి చర్మం చీలిపోయి ఇంకో సగభాగం మొత్తం పురుగులు పట్టిపోయి వాంతొచ్చేలా ఉన్న ఆ రూపాన్ని చూడగానే భయంగా అరవాలి అనుకున్నా తన నోరు పెగలట్లేదు. కారణం, ఆ ఆకారం తన గొంతు గట్టిగా పట్టుకొని ఉంది. ఆ ఆకారం ఏమిటి, అన్ని సమస్యలు తీరిపోయాయి అని ఆనందంగా వాడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావా అంటుంది. నేను చెప్పానుగా నువ్వు నాకే సొంతమని. నిన్ను చంపి నాతో నిన్ను తీసుకెళ్ళిపోయి ఇక్కడ నాకు దక్కని జీవితాన్ని అక్కడ దక్కించుకుంటా
అంటుంది ఆ ఆకారం. ధనిష్ట తన గొంతు పట్టుకున్న ఆ ఆకారంని వదిలించుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేసి ఇక తన వల్ల కాక కళ్ళు మూసుకొని మనసులో జై దుర్గామాత అనుకొని ఆ ఆకారాన్ని దూరంగా తోసింది. అప్పుడు ఆ ఆకారం, ఇప్పుడు నా నుంచి తప్పించుకున్నావు, కానీ ఇక మీద ఎలా తప్పించుకుంటావు అంటుంది. ధనిష్ట అతి కష్టం మీద గొంతు పెకిల్చుకొని ఎవరు నువ్వు అని అడుగుతుంది. హహహహహా, హహహహా, నన్ను గుర్తుపట్టలేదా సీత? నేను నీ కపాలిని అంటుంది ఆ ఆకారం. ధనిష్ట కళ్ళు పెద్దవి చేసుకుని నువ్వు అంతమైపోయావుగా, మళ్ళీ ఎలా వచ్చావు అంటుంది. నువ్వు అడిగింది నేను చెప్పకుండా ఉంటానా అంటాడు కపాలి. ఆ రోజు నిజంగానే అమ్మవారి త్రిశూలానికి బలయ్యాను. నేను ఆత్మగా మారకముందే నా అస్థికలని రాజీ కొద్దిగా భద్రపరిచాడు. నేను మీతో యుద్ధం అంటే కేవలం ఆ రక్తబీజుడిని మాత్రమే నమ్ముకుంటానని ఎలా అనుకున్నారు? రాజీ సహాయం కూడా తీసుకున్నాను. అతను కూడా నా శిష్యుల్లో ఒకడు. నీవు ధూమకుడిని చంపినప్పుడు కింద పడిన నా అస్థికలని కొంచెం తీసి భద్రపరిచాడు. వాటి వల్లనే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. ఈ 4 ఏళ్ళు రాజీ వల్ల మళ్ళీ ఇలా మారగలిగాను. 4 ఏళ్ల తర్వాత నేను తిరిగి వస్తే వాడితో పెళ్లికి సిద్ధమయ్యావు. నిన్ను చంపాలి అని లేదు, కానీ అలా చేయకుంటే నువ్వు నాకు దక్కవు. అందుకే నిన్ను చంపి నాతో తీసుకెళ్ళిపోతాను. గుర్తుంచుకో సీత, నువ్వు నాకే సొంతం అని అక్కడి నుండి మాయమవుతాడు కపాలి. వెంటనే కళ్ళు తెరుస్తుంది ధనిష్ట. చుట్టూ చూస్తుంది. అంతా నార్మల్గానే ఉండటంతో ఏంటి ఇలాంటి కళ వచ్చింది? నిజంగానే వాడి ఆత్మ ఇంకా ఈ లోకంలో ఉందా? ఎలా తెలుసుకోవటం? రేపొకసారి గుడికి వెళ్ళాలి అనుకుని అదే ఆలోచిస్తూ ఆ రోజు నిద్రకి దూరమైంది ధనిష్ట. తెల్లారి లేచి చకచక రెడీ అయ్యి ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్తే కంగారు పడతారు అని ఎవరికీ చెప్పకుండా గుడికి వెళ్ళింది. గుడిలో దేవుని ముందు నించొని ఏంటి స్వామి ఇది? అన్ని సమస్యలు తీరిపోయాయి అనుకుంటే పాత సమస్యే మళ్ళీ కొత్తగా వచ్చింది. నిజంగానే వాడి ఆత్మ ఇంకా ఈ లోకంలోనే ఉందా? ఉంటే దానికి పరిహారం ఏంటి అని తన మనసులో ఉన్న ప్రశ్నలని ఆ దేవుని ముందు ఉంచి అక్కడే ఒక పక్కన కూర్చుంది. అప్పుడే ఒక స్వామీజీ, ఫ్రెండ్స్, ఈ స్వామీజీ ఎవరో గుర్తున్నారా? దార్శిక్ని నీ కర్తవ్యం తెలుసుకో అని చెప్పిన ఆయన, ఓకేనా? ధనిష్టని చూసి నీ ప్రశ్నలకి సమాధానాలు నా దగ్గర ఉన్నాయి అంటాడు ఆ స్వామీజీ. ధనిష్ట ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తుంది. ఆయన అక్కడే ధనిష్ట పక్కనే కూర్చుని, నీ అనుమానం నిజమే తల్లి. ఆ దుష్టుడి ఆత్మ ఇంకా ఈ లోకంలోనే ఉంది. అది పూర్తిగా ఈ లోకం వదిలి పోవాలి అంటే ఒక దారుంది. ధనిష్ట సంతోషంగా ఏమిటి స్వామి అది అంటుంది. అప్పుడు ఆ స్వామీజీ, హిందూ దేవత దేవి యొక్క ఉగ్ర అవతారం, సమస్త మాతృకలలో ఒకరు, దుర్గాదేవి యొక్క సైన్యంలో 81 మంది తాంత్రిక దేవతలలో ఒక ముఖ్యమైన యోగిని చాముండేశ్వరి. చాముండ పేరు ఆమె సంహరించిన చండ, ముండ అనే 2 రాక్షసుల కలయికతో ఏర్పడింది. ఈమెని కాళికాదేవికి దగ్గరగా పోలుస్తారు. కొంతమంది పార్వతీదేవికి కొలుస్తారు. ఆదిమవాసుల దేవతగా ప్రాచీన కాలం నుండి భక్తుల పూజలు అందుకుంటుంది. వింధ్య పర్వతాలలో నివసించే ముండ ప్రజల ఆరాధ్య దేవత ఆమె. అక్కడికి వెళ్ళి ఆమెకి బలిగా రక్తం ఇస్తే ఆమె అనుగ్రహించి ఆ దుష్టుడు ఎక్కడున్నా సరే వాడి నామరూపాలు ఈ విశ్వంలో లేకుండా చేస్తుంది. అప్పుడు ధనిష్ట, ధన్యవాదాలు స్వామి, నేనిప్పుడే అక్కడికి వెళ్తాను అని ఆయనకి నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి అని బాగా ఆలోచించి తన ఫ్రెండ్స్తో టూర్ అని అబద్ధం చెప్పి కర్ణాటక బయలుదేరింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలో మైసూర్ ప్యాలెస్కి 13 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉంది. కానీ అక్కడే ఉండే కొండ ప్రజలు మాత్రం ఒక చెట్టుని పూజించి ఒక రాయికి పసుపు కుంకుమతో పూజించి దేవతగా నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆ టెంపుల్ నిజంగానే ఉంది, కానీ కొండ మీద ప్రజలు చెట్టు మాత్రం కల్పితం మాత్రమే, ఓకేనా? కానీ మన దార్శిక్ బాబ్కి డౌట్ వచ్చింది. ఏదైనా ముందే చెప్పేది, ఇప్పుడెందుకు నాకు ఈ విషయం వెళ్లే ముందు వరకు చెప్పలేదు అని తను కూడా పాపని ఫాలో అవుతూ వెళ్ళాడు. మధ్యలో కపాలి ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని అక్కడికి వెళ్ళింది ధని. అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి నమస్కరించుకొని పక్కనే ఉన్న కొండ ప్రజలు పూజించే చెట్టు దగ్గరికి వెళ్ళింది. దార్శిక్ కూడా వెనకే వెళ్ళాడు. ధనిష్ట అక్కడ చెట్టు దగ్గర దేవుడికి దండం పెట్టుకొని, అమ్మా, నిన్నే నమ్ముకొని వచ్చాను, నువ్వే దారి చూపించాలి అనుకుంటుంది. పక్కనే ఉన్న ఒక పెద్దావిడ రక్తంతో అమ్మ అనుగ్రహం పొందు, ఆమె అన్నీ చూసుకుంటుంది అని అంటుంది. ధనిష్ట వెంటనే అక్కడ ఉన్న శూలానికి తన చేతిని గుచ్చి అమ్మకి రక్తం అర్పించింది.
అప్పటిదాకా అక్కడ ఉన్న పెద్దావిడ ఉన్నట్టుండి రూపం మారిపోయింది. ఆవిడ అంతకంతకు పెరుగుతూ పెద్దదిగా అయ్యి ఎక్కడో మూలన ఉన్న రాజీని తన త్రిశూలంతో చీల్చి రక్తాన్ని మొత్తం బయటకు తీసి శరీర భాగాలని ముక్కలు ముక్కలుగా చేసి నలుదిక్కులు విసిరేసింది. కపాలి ఆత్మని కంటి కాంతితోనే అంతం చేసి ఆ బూడిద కూడా మిగలకుండా చేసింది. అక్కడి అమ్మవారి ఉగ్రరూపాన్ని చూసిన ప్రజలు ఒక పక్క భయం వేస్తున్నా మరోపక్క అమ్మ దర్శనం కలిగింది అన్న ఆనందంలో అలానే చూస్తున్నారు. కపాలి అంతం తర్వాత అమ్మవారు అక్కడి నుంచి అంతర్ధానం అవుతారు. ధనిష్ట కూడా అమ్మవారికి మరోసారి నమస్కరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తార్షిక్ కూడా జరిగింది చూసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ధని ఎవరికి చెప్పలేదు అని అర్థం చేసుకుని తను కూడా ఇంటికి వెళ్ళాడు. ఈ విషయం ధనిష్టని అడగలేదు, ఇంట్లో ఎవరికి కూడా చెప్పలేదు. ఆ విషయం ఆలోచిస్తూ ఉన్న ధనిష్టని కృప కదిపేసరికి తేరుకొని హా అంటుంది. ఏం ఆలోచిస్తున్నావు? పక్కనే ఉన్నాడు కాబోయేవాడు అంటుంది కృప. ధనిష్ట దార్షిక్ని చూడగానే అప్పటిదాకా ఉన్న ఆలోచన మర్చిపోయి ఆ ప్లేస్లోకి సిగ్గు వచ్చి చేరింది. ధనిష్ట ఏం ఆలోచిస్తుందో అర్థమైన దార్షిక్ తనలో తానే నవ్వుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన గెస్ట్లని చూసి వంశీ వాళ్ళు ఎదురెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పెళ్లి సందడిగా జరిగింది. నెక్స్ట్ డేనే రిసెప్షన్ కావడంతో అందరూ అక్కడే ఉండిపోయారు. రిసెప్షన్లో వచ్చిన వాళ్ళు కొత్త జంటలని విష్ చేసి వెళ్తున్నారు. బ్యాచ్ అంతా స్టేజ్ మీద చేరి వీళ్ళని ఆట పట్టిస్తున్నారు. అప్పుడే ఒక ఆవిడ బాలా ఆగు బాలా ఆగు అని అరుస్తూ ఉంటుంది. పెళ్లిలో బాలా పేరు వినగానే అందరూ టక్కున తలలు పైకెత్తి అటు చూస్తారు. అక్కడ 3 ఏళ్ల బాబు వచ్చి రాని మాటలతో నాకు పూరి కావాలి అని ఒక 2 ఏళ్ల పాపని ఒక ఆవిడ ఎత్తుకుంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి గోల చేస్తున్నాడు. ఆ బాబుని చూడగానే అందరికీ బాలానే గుర్తొచ్చాడు. అప్రయత్నంగా ధనిష్టకి కృపకి కంట్లో నుంచి నీళ్లొచ్చేశాయి. దార్షిక్ ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని స్టేజ్ దగ్గరికి తీసుకురాగానే బ్యాచ్ అందరూ వీళ్ళ చుట్టూ చేరిపోయారు. ఏంటి బాబు, ఏం కావాలి అంటాడు దార్షిక్. అప్పుడు బాలా నాకు పూరి కావాలి అని ఆ పాప వైపు వేలు పెట్టి చూపిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ పూరి అంటే ఆ బుజ్జిగాడి లవర్. తప్పు నాన్న, అలా అనకూడదు. ఏదైనా మనం బలవంతంగా లాక్కోకూడదు. మనకి దక్కాలని ఉంటే ఎక్కడున్నా ఖచ్చితంగా అది మనకి దక్కి తీరుతుంది అంటాడు దర్శి. ఇంకెప్పుడు దేన్ని కూడా ఎవరి నుంచి లాక్కోకూడదు, అర్థమైందా అంటాడు. బాల అయ్యింది అన్నట్టు తల ఊపుతాడు. గుడ్. అవును, నీ పేరేంటి అని అడుగుతాడు దర్శి. బాలా అని నవ్వుతాడు ఆ బుడ్డోడు. అప్పుడు బాలా, బావా నాకు చాక్లెట్స్ ఇస్తా అన్నావు, ఏవి నా చాక్లెట్స్ అంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఆ బాబు వైపు. వాడు నవ్వుతూ వీళ్ళ వైపు చూస్తాడు. ఏమన్నావు మళ్ళీ అను అంటాడు దర్శి. ఏంది బావా ఇది, బాలకృష్ణ గనక ఒకసారి మామయ్య అనమ్మ అని డైలాగ్ చెప్పినట్టు అడుగుతున్నావు అంటాడు బాల. అందరికీ ఆ బాబు బాల అని కన్ఫర్మ్ అయిపోయింది. అందరూ వాడిని ముద్దు చేస్తూ అస్సలు వదిలిపెట్టట్లేదు. దార్షిక్ చాక్లెట్స్ తెప్పించి ఇచ్చాడు బాలకి. అలా బాల కూడా తిరిగొచ్చాడు. ఆ నైటే ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టి దార్షిక్ని ఒక గదిలోకి, ధీరజ్ని ఒక గదిలోకి పంపిస్తారు. దివ్యని ధీరజ్ రూమ్లోకి పంపించి ధనిష్టని పంపే టైంకి లక్ష్మి గారు రుక్మిణి గారు ఆపి ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. అమ్మా ఏమైంది అంటుంది ధని. అది అది అంటుంది లక్ష్మి. అత్తమ్మ మీరెందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఏమైందో చెప్పండి అంటుంది ధని. అది ఈరోజు ధీరజ్ దివ్యలకి మాత్రమే ముహూర్తం బాగుందంట, మీకు రేపుందంట ముహూర్తం అని మొహమాట పడుతూ చెప్పారు రుక్మిణి. అయ్యో దానికే ఇంత ఇబ్బంది పడాలా, పర్లేదులేమ్మా అంటుంది ధని. అది కాదమ్మా, అల్లుడు గారు రూమ్లోకి కూడా వెళ్ళిపోయారు, ఇప్పుడు ముహూర్తం లేదు అంటే ఏమంటారా అని అంటుంది రుక్మిణి. అప్పుడు ధనిష్ట మనసులో దొరికాడు అనుకుని పైకి ఏం పర్లేదమ్మా నేను చూసుకుంటాను అని కిచెన్లోకి వెళ్ళి ఒక గ్లాస్ నిండా థమ్సప్, దానిలో పొగలు కక్కే ఐస్ క్యూబ్స్ వేసుకుని దార్షిక్ ఉన్న రూమ్లోకి వెళ్ళింది. ధనిష్ట కోసమే ఎదురు చూస్తున్న దార్షిక్ డోర్ చప్పుడు అవడంతో వెనక్కి తిరిగి చూసి ధనిష్టని అలా చూస్తూ ఉండిపోతాడు. ధనిష్ట డోర్ క్లోజ్ చేసి దార్షిక్ దగ్గరికి వచ్చి కాళ్ళకి నమస్కరించడంతో తేరుకొని తనని పైకి లేపుతాడు. ధనిని హక్ చేసుకునే టైంలో చేతిలో గ్లాస్ చూసి ఏంటి ఇది, ఫస్ట్ నైట్కి పాలు తెస్తారుగా, నువ్వేంటి కూల్ డ్రింక్ తెచ్చావు అంటాడు. మనిద్దరికి పాలు అలవాట్లేవుగా అందుకే అంటుంది ధని. హో సరే ఇవ్వు అంటాడు దర్శి. ఇవ్వనా అని ఆ గ్లాస్ని మొత్తం దార్షిక్ మీదకి వంపేసింది ధని. ఐస్ క్యూబ్ షెట్లో పడి బ్రేక్ డాన్స్ చేస్తున్నాడు బాబు. ఓసే ఏంట ఇది ఇలా మీద పోసావు అంటాడు దర్శి. హాహా రివెంజ్డా అని నవ్వుతుంది ధని.
దేనికి రివెంజ్ అంటాడు దర్శి. స్టార్టింగ్లో తమరేం చేశారు బాబు? నేను ప్రసాదం ఇస్తే వేడి వేడి పులిహోరని నా ముఖం మీద కొడతావా? అందుకే ఈ రివెంజ్. కేవలం దానికి మాత్రమే ఈ రివెంజ్ అంటుంది. అప్పుడేదో కోపంలో అలా చేశానే, ఇప్పుడు మనకి ఫస్ట్ నైటే అంటాడు దర్శి. సో వాట్? నన్ను మెప్పించే వరకు మనకి నో ఫస్ట్ నైట్ అంటుంది ధని. ఇది అన్యాయమే అంటాడు దర్శి. ఆ అన్యాయం లేదు, ఆవకాయ బద్ద లేదు. నేను చెప్పినట్టు చేస్తావా లేక ఇలానే ఉంటావా అంటుంది ధని. కర్మ, ఏం చేస్తాం అని తల కొట్టుకొని చెప్పు ఏం చేయాలో అంటాడు దర్శి. ఇలా కాదు, నవ్వుతూ అడగాలి అంటుంది ధని. హీ హీ, చెప్పు ఏం చేయాలి అంటాడు దర్శి. నవ్వు బాగా ఎక్కువైంది, కొంచెం తగ్గించి నీ షర్టుకున్న ఆ కూల్ డ్రింక్ మరకని పోయేదాకా శుభ్రంగా ఉతికి తీసుకురా అంటుంది ధని. దార్షిక్ కళ్ళు తేలేశాడు. ఇది అన్యాయమే, ఈ మరక ఇప్పుడెలా పోతుంది? అయ్యో, నాకు తెలీదా దర్శి, ఇది ఇప్పట్లో పోదు అని. అందుకే నీకు రాత్రంతా ఛాన్స్ ఇస్తున్నా. రేపు పొద్దున కల్లా నీట్గా ఉతికి తీసుకునిరా, ఓకేనా అంటుంది ధని. దార్షిక్ ఏడుపు మొహం పెట్టుకొని షర్టు విప్పి బాత్రూంలోకి వెళ్ళి పంచని పైకి కట్టుకొని టవల్ని తలకి కట్టి ఆ మరక మీద కాన్సన్ట్రేట్ చేశాడు. బయట నుండి దార్షిక్ అవస్థలు చూస్తున్న ధనిష్ట ఫుల్గా నవ్వుకుంటుంది. అక్కడ ఇక్కడ అని మరక లేని దగ్గర కూడా సోప్ అండ్ బ్రష్తో ఉతికిస్తుంది ధనిష్ట. నన్ను పిప్పళ్ళ బస్తాకి రెండింతలు ఎక్కువ అంటావా? ఉతుకు ఉతుకు అని. దార్షిక్, నువ్వు ఉతుకుతుంటే అందమని పాట పాడుతుంది ధనిష్ట. ఇదిగో, చొక్కా ఎలా ఉండాలి అంటే టైడ్ యాడ్లో అవాక్కయ్యారా టైప్లో. నువ్వు ఉతికే చొక్కా చూసి నేను అవాక్కవ్వాలి అంటుంది. మరక పోగొట్టగలవా ఓ దార్షిక్, చొక్కా వైట్ చేయగలవా అని పాట పాడుతుంటుంది. ఫ్రెండ్స్, ఈ పాట ఎక్కడో విన్నట్టుంది కదా? అదేనండి, చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా ఆ సాంగ్. లేకుంటే నన్ను పెళ్లి చేసుకో అంటే కింద పడేస్తావా? మళ్ళీ ఇంకా చాలా అన్నావు. వాటన్నింటికీ పనిష్మెంట్గా ఈ రోజంతా ఇలానే చెయ్యి అంటుంది. కర్మరా బాబు, అనవసరంగా దీన్ని అన్నాను అని చాలాసేపు కష్టపడి ఆ మరకని పోగొట్టి బయటికి వచ్చి చూసేసరికి ధనిష్ట చైర్లో అలానే ముడుచుకొని పడుకొని ఉంది. దార్షిక్ తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి నా బంగారమే నువ్వు అని ధనిష్ట నుదుటిన ముద్దు పెట్టుకొని తను కూడా అలానే నిద్రపోతాడు. అటు ధీరజ్ దివ్యలు తమ కొత్త లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ డే అందరూ ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చేశాక మగవాళ్ళందరూ ఆఫీస్కి వెళ్తారు. దార్షిక్ ధీరజ్ తప్పించి అందరూ. లక్ష్మి గారు సాయంత్రం టైంలో పైన దార్షిక్ వాళ్ళ రూమ్ డెకరేట్ చేయిస్తుంటారు. అమ్మా, ఎందుకిప్పుడు రూమ్ డెకరేషన్ అంటాడు దర్శి. ఎందుకేంటిరా మీ ఫస్ట్ నైట్కి అంటాడు ధీరజ్. అదేంటి, నిన్ననే అరేంజ్ చేశారుగా అని అడుగుతాడు దర్శి. అంటే నీకు ధని ఏం చెప్పలేదా అని అంటుంది లక్ష్మి. దేని గురించమ్మా? నిన్న మీకు ముహూర్తం అంతగా బాలేదని ఈరోజు ఏర్పాటు చేశామీదని చెప్పి ఆవిడ వెళ్ళిపోతారు. దార్షిక్కి అర్థమవుతుంది తనని ఏడ్పించటానికే ఈ విషయం తనకి చెప్పలేదు అని. రాత్రికి చెప్తానే నీ పని అనుకొని రూమ్కి వెళ్ళి రెడీ అయి ధనిష్ట కోసం ఎదురు చూస్తున్నాడు దర్శి. ధనిష్టని రెడీ చేసి రూమ్లోకి పంపుతారు. దార్షిక్, నీ పని చెప్తా ఆగవి అని అనుకుని నేను సోఫాలో పడుకుంటా, నువ్వు బెడ్ మీద పడుకోదని అని చెప్పి పిల్లో తీసుకుని సోఫా దగ్గరికి వెళ్ళి ధనిష్ట వైపు చూసేసరికి తను కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంది. దార్షిక్ వెంటనే ధనిష్ట దగ్గరికి వెళ్ళి, ఏయ్ ఎందుకే ఏడుస్తున్నావు? నేనేదో జోక్గా అన్నాను, సారీ అంటాడు. ఆయన కూడా ధనిష్ట నార్మల్ అవ్వకపోయేసరికి దార్షిక్, అమ్మ దుర్మార్గురాలా, ఎంత డ్రామా చేశావే నిన్న అని ధనిష్టని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు. మరి లేకపోతే ఎన్ని మాటలు అన్నావు నన్ను, అందుకే అలా చేశాను అని చిన్నగా చెప్తుంది. నువ్వు ఏడుస్తుంటే కూడా చాలా ముద్దుగా ఉన్నావే అని ధని నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను సోఫాలో పడుకో అన్నానన్నా? చచా, అలా కాదు. ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్ని జన్మల నుండి, ఒకరి గురించి ఒకరం తప్పించిపోతూ ఇప్పటికీ ఈ జన్మలో ఒక్కటో పోతున్నాం. అవన్నీ గుర్తుకు రాగానే కొంచెం బాధగా అనిపించింది అంటుంది. చూడుదని, ఎన్ని జన్మలెత్తినా నువ్వు నా కోసం, నేను నీకోసమే జన్మిస్తాం. ఐ లవ్ యూ ధని అని గట్టిగా కౌగిలించుకుంటాడు దర్శి. ధని కూడా దర్శిని గట్టిగా వాటేసుకుంది. దర్శి తన ప్రేమని మొత్తం తన చేతల్లో చూపిస్తుంటే ధని ఆ ప్రేమలో మునిగి పరవశించిపోతుంది. అలా దార్షిక్ ధనిష్ట ఇద్దరు భార్యాభర్తల బంధంలో పరిపూర్ణులయ్యారు. సో ఫ్రెండ్స్, ఇదండి మన దార్షిక్ ధనిష్టల ప్రేమ కథ. ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.